హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మురుకుల పిండిలో ఎలాంటి నూనె, నెయ్యి, డాల్డా వాడకుండా మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారుగా మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా 1 కప్పు మినప్పప్పు, 3 స్పూన్ల పెసరపప్పును తీసుకొని బాగా కడిగి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉడికించిన మినప్పప్పులోని నీళ్లు సపరేట్గా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఈ విధంగా కుక్ అవ్వాలి. పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మనం సపరేట్గా తీసుకున్న వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పప్పు ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యం పిండి పడుతుంది. ఇక్కడ నేను ప్యాకెట్లో దొరికే పొడి బియ్యం పిండి వాడుతున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న మినప్పప్పు, పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి. మిరియాల పొడి 2 స్పూన్లు, వాము 1 స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చక్లీ మేకర్కి కొంచెం నూనె వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మురుకులు ఈజీగా ప్రెస్ అవుతాయి. ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ని తీసుకొని కొంచెం నూనె రాసి ఇలా మురుకులు ఒత్తేసుకోవచ్చు. డైరెక్ట్గా నూనెలో వేయడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కడాయిలో నూనె వేడి చేసుకొని మనం ప్రెస్ చేసుకున్న మురుకులన్నీ వేసేసుకోవడమే. ఈ మురుకులను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే మురుకులు బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా వేయించుకోవాలి. ఈ మురుకులు ఎర్రగా ఏమీ ఉండవు, గోధుమ రంగులోకి రాగానే తీసేయడమే. ఇలాగే మిగిలిన మురుకులన్నీ చేసేసుకుందాం. చూసారుగా, కరకరలాడే మురుకులు రెడీ. నేను చూపించిన ప్రాసెస్లో కానీ మీరు మురుకులు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.